ఇవాళ బత్తుల సిద్ధేశ్వర్ గారు ఆమరణ నిరాహారదీక్ష 4వ రోజుకు చేరుకుంది. పాపం ఏనుగాసంటి మనిషి ఎలక పిల్లొతిగా అయిపోయిండు. బీసీల కోసం ఈసారే కాదు అనేక సార్లు కూడా నిరాహారదీక్ష చేసింది. బీసీ కాజు కోసం పనిచేసింది. కాబట్టి బీసీలు రోజు రోజు దయనీయ పరిస్థితుల కారణం ఏంటంటే ఇక్కడున్న పాలక వర్గాలే. కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా బీసీలకు అన్యాయం చేస్తూ వస్తున్నాయి. అత్యంత దుర్మార్గంగా బీసీలకు అన్యాయం చేస్తున్న ఒక పరిస్థితి ఏదైతుందో అది తెలుసుకొని వాళ్ళ బీసీలు ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ బీసీలు ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తున్నప్పుడు ఈ ఎన్నికల రణరంగంలో మళ్ళీ 42% బీసీలకు ఇస్తామనే దాంతో చెప్పి రేవంత్ రెడ్డి టోకరా ఇచ్చిన తర్వాత గ్రామాలలో అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తుండ్రు. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళనే సర్పంచులుగా పెడుతున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఏమన్నా టెక్నికల్గా ఎలక్షన్ జరగడం తప్ప దీనివల్ల బీసీలకు ఒరిగేది ఏం లేదు. బీసీలకు రావాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరింత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. గట్టిగా పోరాడడం ద్వారానే మరింత ఐక్యం కావడం ద్వారానే ఇవాళ ఒక ప్రశ్న అడిగిన మీరు నిజమే, బీసీలు ఐక్యం కావాలి. ఇది వివిధ పార్టీలో ఉన్న బీసీలే కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వాలలో ఉన్న బీసీలు కావచ్చు, బయట ఉన్న బీసీలు కూడా కావచ్చు, అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. యునైట్గా పోరాడడం ద్వారానే బీసీల యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బీసీల సమస్య పరిష్కారానికి వీళ్ళు ఎవరు చేయరు కాబట్టి మనమే అధికారంలోకి రావాలి. మనమే అధికారంలోకి వచ్చి మన సమస్యను మనమే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి ఒంటి నిండా రెడ్డి విషయం ఉన్నది. అక్కడ బీసీ ప్రధానమంత్రి అయినా కూడా బీసీ ప్రధానమంత్రికి ఎట్లాంటి కనికరం లేదు బీసీల పట్ల. ఆయనకు మొత్తం హిందూ మతోన్మాదమే నిండి ఉన్నది. కాబట్టి ఈ రెడ్డి మతోన్మాదం, కులోన్మాదం, ఈ హిందూ మతోన్మాదం ఈ రెండు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇక్కడ బీసీలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. నల్గొండలో ఒక పోరాటం మొదలైంది. కాంగ్రెస్ గద్దెలు కూలుతున్నాయి. నెక్స్ట్ గద్దెలు కాదు ఇండ్లు కూడా కూలుతాయి. కూలాల్సిన అవసరం కూడా ఉంది. అట్లయితేనే చెప్పినట్టు వింటారు, లేకపోతే వినరు. వాళ్ళకేముంది, అధికారం వచ్చిన తర్వాత సంపద వచ్చింది. సంపద వచ్చిన తర్వాత అధికారాన్ని ఇంకా అనుభవిస్తూ వచ్చిండ్రు. గదే 4 కుటుంబాలు. ఇప్పుడు అగ్రకులాల్లో కూడా నల్గొండలో దాదాపు 4-5% ఉన్నారు. 4-5%లో ఈ కోమరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన పెండ్లము, లేకపోతే ఇంకా ఈ రెడ్డి పరివారమే మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నారు, మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో పోతున్నారు, 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా చట్టబద్ధ దోషులు. చట్టబద్ధంగా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, సమాజానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి సమాజం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. సమాజం కళ్ళు తెరవాలనే ఏదైతే సిద్ధేశ్వర్ నిరాహార దీక్ష చేస్తుండో ఆ నిరాహార దీక్షకు సార్థకత చేకూరుతుంది. కాబట్టి మనం అందరం కూడా సిద్ధేశ్వరిని కాపాడుకోవాలి. సిద్ధేశ్వరిని కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా యునైట్ కావాల్సిన అవసరం ఉంది. బలంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అగ్రకులాలు ఏదైతే తమ పాగాలుగా చెప్పుకుంటున్న నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ బీసీలని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అట్నే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మధ్యన ఐక్యత కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ విషయంలో ప్రజలందరం కూడా యునైట్ అయ్యి గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని దాంతో తెలియజేస్తున్నాను. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఎన్నికల హామీలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మరి ఇంతకాలము కాలయాపన చేస్తూ వచ్చిండ్రు. గతంలో కమిషన్ల పేరు మీద కాలయాపన చేసిండ్రు. ఇప్పుడు హామీల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా బీసీలు గొంతెత్తి అరుస్తున్నా, నినదిస్తున్నా, ధర్నాలు, పికెటింగ్లు, బందులు చేస్తున్నా కూడా నిర్లక్ష్యంగా ఈ అగ్రకులాల ఆధిపత్యంలో ఉండేటువంటి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని కుట్ర చేస్తున్నారు. ఈరోజు సిద్ధేశ్వరన్న ఇది గమనించిన తర్వాతనే ఇది అడుక్కోవడం, యాచించడం కాదు, మనం శాసించే స్థితికి ఎదగాలి. కాబట్టి మరి గాంధీ గారి పేరు చెప్పుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిద్ధేశ్వరన్న గాంధీయిజంతోనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళు తెరవాలి. సిద్ధేశ్వరన్న చేస్తున్నటువంటి నిరాహార దీక్షను దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. మరి రగిలి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఒక ఉజ్వలమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చిన్నగా చూడొద్దు. ఈరోజు మరి 4వ రోజు అయింది నిరాహార దీక్ష చేసి. నిరాహార దీక్షలో మరి ఈరోజు మేము డాక్టర్ల దగ్గర ప్రశ్నిస్తే నరాలు దొరకడం లేదు, రక్తం సరిగా అందడం లేదు, ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి శాంతియుతంగా సత్యాగ్రహంతో చేస్తున్నటువంటి నిరాహార దీక్షను దృష్టిలో ఉంచుకోనన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలి. కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష కమిటీని వేసి బీజేపీ పార్టీతో మరి చర్చించాలి. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే రిజర్వేషన్లను అమలు చేయాలి. చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలి. 9వ షెడ్యూల్లో చేర్చి తెలంగాణలో ఉండేటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి హామీ నిలబెట్టుకోవాలి. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా బీసీల ఓట్లతో గెలిచి గద్దెనెక్కి 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ ఈరోజు 100% ఉన్నటువంటి బీసీలు హిందువులు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి హిందువుల ఓట్లతోనే గెలిచి హిందువుల యొక్క బడ్జెట్తోన ట్యాక్సులతోన కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా అగ్రకుల ఆధిపత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు లక్షల కోట్లను రుణమాఫీలు చేసుకుంటున్నారు. ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదనంతా కూడా కట్టుబెడుతున్నారు. కానీ ఈరోజు ఈ దేశ పౌరులైనటువంటి మూలవాసులైనటువంటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది అన్యాయం. రాజ్యాంగంలో ఉన్నటువంటి 340 ఆర్టికల్ ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఉద్యోగాలను ఇంటర్వ్యూలు పెట్టుకొని అయిపోగొడుతున్నారు, ఎన్నికలు పెట్టుకొని ఎన్నికల ద్వారా పదవులన్నీ అయిపోగొట్టుకుంటున్నారు, రిజర్వేషన్ మాత్రం వాయిదా వేస్తున్నారు. అంటే ఇంకెంతకాలం బీసీలు మీ మాటలు నమ్మి మోసపోవాలి? ఇక మోసపోయేది లేదు. కాబట్టి బీసీలరా మేల్కోండి. ఇకనైనా ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలలో ఆయా పార్టీలలో ఉండేటువంటి బీసీలందరూ కూడా ఆ పార్టీలను వదిలిపెట్టి బయటికి రండి. నాయకులారా, మీరు బీసీలు కావాలన్నా, బీసీలను విడిచిపెట్టి ఆ రాజకీయ పార్టీలు కావాలన్నా మీరు ఎంచుకోండి. బీసీలు ఎంబడి వస్తే మీరు రాజకీయంగా బతుకుతారు, లేదంటే ఆ పార్టీలను నాయకులను నమ్ముకుంటే మీరు రాజకీయంగా సస్తారు. కాబట్టి మీరు ఈరోజు సిద్ధేశ్వరన్న చేస్తున్నటువంటి ఈ దీక్షను గమనించి బీసీ నాయకులందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బీసీ కార్యకర్త, యువకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తున లేచేటువంటి అవకాశం ఉంది. ఇక కాచుకోండి, మీరు తట్టుకునే అవకాశం ఉండదు. ప్రతి ఊరు రచ్చబండ కూడా నిరాహార దీక్ష వేదిక అవుతుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా తొందరగా మరి బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మరి నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు సపోర్ట్ చేయకుండా ఊకుండా కూర్చోవడం కాదు, ఎవరో ఉద్యమాలు చేస్తే వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోవడం కాదు, ఉపదేశాలు ఇవ్వడం కాదు, ఉద్యమాల్లోకి పిలిపివ్వండి, రాజకీయ కార్యక్రమాన్ని ఇవ్వండి టీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తెస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి వెంటనే ఇమ్మీడియట్గా ఎన్నికలు ఆపాలి, అఖిలపక్ష కమిటీ వేయాలి, ఢిల్లీలో ఈ అన్ని పార్టీలు కలిసి చర్చ చేసి మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. అది కాకపోతే తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి బీసీలు కూడా మేల్కొని మీ గొంతు పట్టే పరిస్థితి వస్తుంది, పార్లమెంటును ముట్టడించేటువంటి పరిస్థితి వస్తుందని, అసెంబ్లీలు ముట్టడించే పరిస్థితి వస్తుంది, ఎమ్మెల్యేలు ఎంపీల ఇండ్లు కూడా ముట్టడించే పరిస్థితి వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బీసీఎఫ్గా ఈ ఉద్యమాన్ని పల్లెకు మరి తీసుకువెళ్ళి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా వినతి పత్రాలు చెప్పినాం. ఇక వినకపోతే వాళ్ళ ఇండ్లు ముట్టడించడమే, వాళ్ళను రాజకీయ పార్టీలుగా రాజీనామాలు చేసే వరకు మేము వాళ్ళ ఇండ్ల దగ్గర నిరాహార దీక్షలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్. నేను బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతును మా బీసీఎఫ్ తరఫున ఇస్తున్నాం. ఆయన నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాదు, ఇక పల్లెల్లో కూడా నిరాహార దీక్షలు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నాను.